ఒక పచ్చని పల్లెటూరిలో కుమార్ లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. ఆ ఊరు చాలా అందంగా ఉండేది. పచ్చని పొలాలు, పక్షులు కిలకిలలు, సాయంత్రం గాలి చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ అందమైన గ్రామంలో అందరికంటే కష్టపడే అమ్మాయి లక్ష్మి. కానీ ఆమె భర్త మాత్రం పూర్తిగా బద్ధకానికి అలవాటు పడిపోయాడు. ఉదయం సూర్యుడు పైకి వచ్చినా కుమార్ మాత్రం మంచం మీద పడుకుని ఉండేవాడు. లక్ష్మి ప్రతిసారి లేవయ్యా అని పలుకుతూనే ఉండేది. కుమార్ మాత్రం 5 నిమిషాల్లోని సమాధానం చెప్పి మళ్ళీ పడుకునేవాడు. నిమిషాలు కాస్త గంటలయ్యేవి. అయినా కుమార్ మాత్రం మంచం దిగేవాడు కాదు. లక్ష్మి మాత్రం చాలా కష్టపడేది. లక్ష్మి ఒకతే వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, నీళ్లు తెచ్చుకోవడం, పొలంలో పని చేయడం అన్నీ తనే చేసేది. అది చూసి గ్రామస్తులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. లక్ష్మి ఎంత మంచిదో, ఎంత కష్టపడుతుందో, కానీ ఆమె భర్త మాత్రం దేనికి పనికిరాడు అని అనేవారు. ఈ మాటలు లక్ష్మి మనసుకు చాలా బాధ కలిగించేవి. అయినా ఆమె భర్త మారతాడని ఆశతో మౌనంగా తన పనిని తను చేసుకునేది. ఒకరోజు రాత్రి లక్ష్మి ధైర్యం చేసి కుమార్తో మాట్లాడింది. నేను ఒక్కదాన్ని ఎంత పని చేస్తాను, నువ్వు కొంచెం కూడా సహాయం చెయ్యవా అని అడిగింది. నాకు పని అంటే ఇష్టం లేదు, నేను ఇలానే ఉంటాను. రోజులు గడిచే కొద్దీ వారి పరిస్థితి కాస్త కష్టంగా మారింది. ఇంట్లో డబ్బులు తగ్గిపోయాయి. అవసరమైన వస్తువులు కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. అయినా కుమార్ మాత్రం ఏమాత్రం మారలేదు. ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పి తన బద్ధకాన్ని కొనసాగించాడు. ఒకరోజు లక్ష్మి అనారోగ్యం పాలైంది. ఆమెకి చాలా జ్వరం వచ్చింది. పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఇంట్లో అన్నీ ఆగిపోయాయి. అప్పుడు కుమార్ మాత్రమే ఉన్నాడు. ఏం చేయాలో తెలియకుండా అయోమయంగా ఉండిపోయాడు. వంట చేయాలని ప్రయత్నించాడు, కానీ ఎంత ఉప్పు వేయాలో తెలియదు, ఎంత కారం వేయాలో కూడా తెలియదు. వంట పూర్తయ్యాక తినడానికి ప్రయత్నిస్తే అది తినలేని విధంగా ఉండేది. అప్పుడే అతనికి లక్ష్మి గురించి అర్థమైంది. లక్ష్మి ప్రతిరోజు ఎంత కష్టపడుతుందో అని అనుకున్నాడు. ఆమె మంచం మీద బలహీనంగా పడుకుని ఉండడం చూసి కుమార్ మనసులో చాలా బాధపడ్డాడు. నేను ఎంత తప్పు చేశాను, ఆమె మాత్రమే ఇంత పని చేసింది, నేను మాత్రం బద్ధకంగా ఉన్నాను అని అనుకున్నాడు. తన తప్పుని గ్రహించాడు. మరుసటి రోజు ఉదయం కుమార్ తొలిసారిగా సూర్యుడు ఉదయించక ముందే లేచాడు. నీళ్లు తెచ్చాడు, ఇంటిని శుభ్రం చేసి వంట కూడా చేశాడు. అలాగే పొలానికి వెళ్ళి పని చేయడం మొదలుపెట్టాడు. అతని మార్పును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల్లోనే కుమార్ పూర్తిగా మారిపోయాడు. కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఆమె తన భర్త మార్పు చూసి చాలా సంతోషించింది. కుమార్ ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నన్ను క్షమించు, ఇక నుంచి నేను కూడా నీతో కలిసి కష్టపడతాను. లక్ష్మి ఆనందంగా నవ్వింది. ఇద్దరూ కలిసి పని చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి వారి జీవితం మారిపోయింది. కష్టం, సహాయం, ప్రేమ ఇవన్నీ కలిసి వారి ఇంటిలో సంతోషం నిండింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, బద్ధకం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కష్టపడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి. మారాలని అనుకుంటే ఎప్పుడైనా మారవచ్చు.